రెండవ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? సరే, ఇక్కడ గమనించాలి. తూర్పు దిక్కుల నుంచి వచ్చిన జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే ప్రశ్నముతో యెరూషలేముకు వచ్చారు. ఈ రాత్రి కాలం మీరు బాగా గమనించాలి. ఎవరితో చెప్పిన లేకపోతే అడిగిన ప్రశ్న ఇది. తూర్పు దిక్కుల నుంచి వచ్చిన జ్ఞానులు హేరోదు రాజుతో అడిగిన ప్రశ్న ఈ రాత్రి కాలం మనం చదివాం. తూర్పు దిక్కుల నుంచి వచ్చిన జ్ఞానులు హేరోదు రాజుతో ఏం అడిగాడు? యూదులకు రాజులుగా పుట్టినవాడు ఎక్కడా? ఈ రాత్రి కాలం మీరు బాగా గమనించాలి. ఇశ్రాయేల్ ప్రజలు మోవాబు దేశంలో ఉన్న వారికి రాజులు ఉన్నారు, అమలేకీయులకు రాజులు ఉన్నారు, ఫిలిష్తీయులకు రాజులు ఉన్నారు. మోవాబీయులకు, ఫిలిష్తీయులకు, అమలేకీయులకు రాజులు ఉన్నట్లు ఇశ్రాయేల్ అయిన మాకు కూడా రాజు ఉంటే బాగుంటుంది అని సమూయేలు ప్రవక్త దగ్గర వచ్చి మాకు కూడా రాజు కావాలి అని అడిగారు. ఈ మాట సమూయేలు ప్రవక్తకు చాలా దుఃఖం అనిపించింది. సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి, నీ ప్రజలకి రాజు కావాలని అడుగుతున్నారయ్యా అడిగినప్పుడు, అసలు ఇశ్రాయేల్ ప్రజల్ని రాజుగా పరిపాలించేవాడు ఎవరు? యెహోవా దేవుడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దేవుడు మమ్మల్ని పరిపాలించకుండా మోవాబీయులకు, అమలేకీయులకు, ఫిలిష్తీయులకు రాజు ఉన్నట్లు మాకు కూడా రాజు కావాలి అని వారు అడిగినప్పుడు, దేవుడు నేను వారిని పరిపాలించడం ఇష్టం లేకుండా వారికి ఒక రాజులు కావాలని అడుగుతున్నారని దేవుడు ఇష్టపడలేక కోపపడి మొట్టమొదటిగా సౌల్ని రాజుగా ఇవ్వడం జరిగింది. సౌల్ పరిపాలన తర్వాత దావీదు పరిపాలించాడు. దావీదు తర్వాత సొలొమోన్ పరిపాలించాడు ఇశ్రాయేల్. సొలొమోన్ తర్వాత వారు రాజ్యం చీల్చబడింది. చాలా మంది రాజులు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడం జరిగింది. ఇది కాకుండా ఇశ్రాయేల్ ప్రజల్ని దాదాపు 39 రాజులు, అన్యులు రాజులు పరిపాలన కింద అల్లాడుచు ఇశ్రాయేల్ ప్రజలు ఆ విమోచన కల రాజు కోసం ఎదురు చూస్తున్న సమయం. ఈ రాత్రి కాలం నా మాటను మీరు బాగా వినాలి. విమోచన కల రాజు కోసం ఎదురు చూస్తున్న సమయం. అన్యులు రాజులు పరిపాలన కింద అల్లాడుచు దుఃఖిస్తూ వేదన పడుతూ యథార్థమైన అసలైన మమ్మల్ని ఆమె పరిపాలించే విమోచన కల రాజు కొరకు ఎదురు చూస్తున్న సమయం. ఇదిగో 700 సంవత్సరం క్రితం యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ప్రకారము బెత్లెహేములో ఆమె కన్య అయిన ఆ మరియా కడుపులో యేసు జన్మించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచన కల రాజు కొరకు ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్న సమయం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త పలికిన మాట ప్రకారము ఇదిగో బెత్లెహేములో కన్య అయిన మరియా కడుపులో యేసు జన్మించడం జరిగింది. హల్లెలూయా. ఈ రాత్రి కాలం నా మాటను వింటున్న సహోదర సహోదరులారా, మీ జీవితంలో కూడా ఎదురు చూస్తున్న కార్యము నెరవేర్స్తాయి ఈ రాత్రి కాలము. హల్లెలూయా. మీ జీవితంలో 2018 సంవత్సరం జనవరి మొదలుకొని ఈ డిసెంబర్ వరకు మీ జీవితంలో దేవుడు ఏది చెయ్యాలని, ఏది జరగాలని, ఏ కార్యం నెరవేరాలని ఎదురు చూస్తూ ఈ రాత్రి కాలము ప్రైజ్ ది లార్డ్ ఈ క్రిస్మస్ సీజన్ లో ఆమేన్ ఈ రాత్రి కాలము దేవుని సన్నిధిలో మీరు కూడి వచ్చారో ఆ కార్యము నీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాయి. హల్లెలూయా.
నీవు ఎదురు చూస్తున్న కార్యం నెరవేర్చే రాత్రి కాలముగా ఈ సమయం, ఈ రాత్రి, ఈ మాసం ఉండొచ్చో ఏమో. కాబట్టి ఈ రాత్రి కాలము దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో మీ కార్యం నెరవేర్చబడడానికి కొరకు ఎదురు చూస్తూ దేవుని నమ్మి దేవుని మాటను ప్రార్థన పూర్వముతో వినండి. తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తున్న కార్యము దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. కార్యమునకు వస్తా బాగా మీరు గమనించాలి. తూర్పు దిక్కు నుంచి వచ్చిన జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అడగడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది జీవితంలో ప్రభు స్వస్థపరచే వైద్యుడుగానే ఉంటాడు. కొంతమంది జీవితంలో యేసు ప్రభువుని ఎట్లా చూస్తారంటే, ఇరుకులో ఇబ్బందిలో ఆదరిస్తే ఆదరణకర్తగా కనిపిస్తాడు. కొంతమంది జీవితంలో ప్రభు సహాయం చేస్తున్న సహాయకుడుగా మాత్రం యేసయ్య ఉంటాడు. హలో, నా మాటను వింటున్నారా? కొంతమందికి యేసయ్య సహాయం చేస్తున్న సహాయకుడుగా ఉంటాడు. కొంతమందికి ఆదరణ కలిగిస్తే ఆదరణకర్తగా ఉంటాడు. కొంతమందికి స్వస్థపరిస్తే వైద్యుడుగా కనిపిస్తాడు. కానీ అవన్నీ మంచిదే. ఈ రాత్రి కాలం అన్నిటికంటే యేసు ప్రభు నీకు రాజుగా ఉంటాడా? యేసును ప్రభువుగా, రాజుగా నువ్వు అంగీకరించావా? నీ జీవితంలో యేసు రాజుగా ఉండి పరిపాలించటానికి నువ్వు చోటిచ్చావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైద్యుడుగా మాత్రం కాదు, సహాయకుడు మాత్రం కాదు, ఆదరణకర్తగా మాత్రం కాదు, మంచి సమానుడు మాత్రం కాదు, మమ్మల్ని స్వస్థపరిచే వైద్యుడుగా మాత్రం కాదు. ప్రైజ్ లార్డ్. అన్నిటికంటే ఈ రాత్రి కాలము నా మాటను వింటున్న సహోదర సహోదరులారా, యేసు రాజులకు రాజుగా నీ జీవితంలో అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు రాజుగా ఉంటే ఆమేన్, ఆయనకి చట్టం ఉంది. ఆ చట్టాన్ని నెరవేర్చాలి మీరు. ప్రైజ్ లార్డ్. కలువరి సిలువలో యేసు పక్కమున వేలాడుతున్న దొంగలు ఒక్కడు యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు. ఏమని? ప్రభువా, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి అన్నాడు. సిలువ పక్కమున వేలాడుతున్న దొంగకు అర్థమైంది యేసు రాజు అని, ఆయనకు రాజ్యం ఉన్నదని, ఆయన రాజులకు రాజు అని. ఆయన రాజ్యం ఈ భూ సంబంధమైన, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన రాజ్యం అయినది అని ఆయన గుర్తెరిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆ వేలాడుతున్నప్పుడు ఆ దొంగ ఏమన్నాడంటే, యేసయ్యా, నీవు రాజులకు రాజు అని నేను అంగీకరిస్తున్నాను, నీవు రాజులకు రాజు అని నాకు తెలుసు. నీవు రాజు అంటే నీకు ఒక రాజ్యం ఉన్నదని నాకు తెలుసు. కాబట్టి ఆ దొంగ సిలువలో వేలాడుతున్నప్పుడు యేసును రాజుగా గుర్తెరిగాడు, యేసును రాజుగా అంగీకరించాడు. ఆయన రాజు అంటే ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని అనుకున్నాడు. నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు దయచేసి నన్ను కూడా అంగీకరించాలి అని విజ్ఞాపనం చేశాడు. దేవుడు ఆ విజ్ఞాపనమును ఆలకించాడు. మొట్టమొదటిగా ఆ దొంగ పరదేశుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలం యేసు వైద్యుడుగా మాత్రం కాదు, సహాయకుడుగా మాత్రం కాదు, ప్రైజ్ ది లార్డ్, మిమ్మల్ని ఆదరించేవాడుగా మాత్రం కాదు, దేవునికి స్తోత్రం, అద్భుతము చేసే ఆశ్చర్యకరుడుగా మాత్రం కాదు, అన్నిటికంటే ఈ రాత్రి కాలం యేసు నీకు రాజుగా ఉండి నిన్ను పరిపాలించాలి. హల్లెలూయా. యేసు నీ జీవితంలో రాజుగా ఉండి పరిపాలించడానికి నీవు చోటు ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. దొంగలకి తెలిసిపోయింది యేసు రాజు అని. కానీ ఈనాడు విశ్వాసులకి, దేవుని బిడ్డలకు యేసు రాజు అని తెలియకపోవడం ఎంత విచారకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలము నేను చెప్పబోయే అంశాలను మీరు బాగా గమనించాలి. నేను ఎక్కువగా సమయం తీసుకోలేను. క్లుప్తముగా 3 ముచ్చట్లు మాత్రం చెప్పి నా మాటను ముగించాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎన్నో మైల్ దూరము నుండి బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభువును చూడాలని వచ్చిన జ్ఞానుల జీవితంలో కనిపించే 3 అంశాలను గురించి
ఈ రాత్రి కాలం మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో మైల్ దూరము యేసు ప్రభువును చూడాలని వచ్చిన ఈ జ్ఞానులు జీవితంలో కనబడే ఆమె 3 గుణలక్షణాల గురించి మీకు తెలియపరుస్తూ నా మాటను ముగించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆమె ఈ జ్ఞానులు జీవితంలో కనబడే మొదటి గుణ లక్షణాలు అన్వేషణ. చెప్పండి, అన్వేషణ అంటే ఏంటి అర్థం? వెతకడం అని అర్థం. స్తోత్రం, ఆమె బైబిల్లో రాయబడి ఉన్నాయి, తూర్పు దిక్కుల నుండి వచ్చిన జ్ఞానులు అని. జ్ఞానులు ఎంతమంది వచ్చారు తూర్పు దిక్కుల నుంచి? హలో, ఎంతమంది అండి? ఆ 3 అని బైబిల్లో లేవు. 3 జ్ఞానులు వచ్చారు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడే రాయబడలేదు. ఆమె కానీ మనము ఏమంటాము? 3 జ్ఞానులు వచ్చారు అంటాం. ఇక్కడ మీరు బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు అక్కడక్కడ చరిత్ర విషయాల్ని నేను టచ్ చేసి ఆత్మీయ విషయానికి నేను వెళతాను. మీరు బాగా గమనించాలి. మన చరిత్రను తెలుసుకోవాలి. అప్పుడే మన ఆత్మ సంబంధమైన విషయం మనకు అర్థమవుతుంది. చాలా మంది ఈ రోజు వరకు చాలా మంది క్రైస్తవులు నమ్మేది ఆమె తూర్పు దిక్కు నుంచి వచ్చిన జ్ఞానులు 3 అని చెప్తూనే ఉంటారు. 3 కానే కాదు. స్తోత్రం, ఆమె నేను చెప్పబోయే విషయము ఇప్పుడు కూడా ప్రతి దేశంలో ఉన్న ఓల్డ్ రికార్డ్స్, ఆమె పాత రికార్డులో ఇప్పుడు కూడా రాయబడి ఉంది. ఏ ఏ దేశము నుండి ఈ జ్ఞానులు వెళ్ళడం జరిగింది, ఏ ఏ దేశము నుండి ఏ ఏ ప్రాంతము నుండి ఎంతమంది వెళ్ళారని కూడా రికార్డ్స్ ఇప్పుడు కూడా ఆయా దేశంలో ఉంది. అదన్నీ వెళ్ళి కనుక్కొని చదివి, స్తోత్రం, పెద్ద పెద్ద పండితులు ఆమె మాట్లాడిన, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, ఆ విషయాలన్నింటినీ కూడా నేను నేర్చుకున్నాం. ఈ రాత్రి కాలం మీకు కూడా ఆ మాటను తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. ఇంతవరకు మన మైండ్లో ఉన్న కార్యము తూర్పు దేశము నుంచి 3 జ్ఞానులు వచ్చారు, ఆమె 3 విధమైన పొక్కిషమును నిధిని తీసుకొని వచ్చి అర్పించారు అంటున్నాం. కానీ నేను చెప్పబోయేది మీరు బాగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఒకవేళ 3 కానీ లేకపోతే 1 కానీ లేకపోతే 2 కానీ వచ్చి ఉంటే బైబిల్ గ్రంథం తప్పకుండా ఆమె బబులోన్ దేశము నుండి జ్ఞానులు వచ్చారని తప్పకుండా రాసి ఉండేది. లేదా ఇశ్రాయేల్ దేశము నుండి 3 జ్ఞానులు వచ్చారని తప్పకుండా బైబిల్ చెప్పి ఉండేది. ప్రైజ్ లార్డ్. లేకపోతే బబులోన్ దేశము నుండి జ్ఞానులు వచ్చారని ఒకవేళ బైబిల్ రికార్డ్ చేసి ఉండేది. కానీ 1 దేశము నుండి 2 దేశము నుండి 3 దేశము నుండి జ్ఞానులు రాలేదు. అందుకొరకే బైబిల్ ఆమె తూర్పు దిక్కుల నుండి జ్ఞానులు వచ్చారు అని రాసి ఉంటే చరిత్ర చెప్తుంది తూర్పు దిక్కుల నుండి ప్రైజ్ లార్డ్ 100 మంది పైన ఆమె జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు నమ్ముతారో నమ్మలేదో కానీ ఆమె స్తోత్ర చరిత్రములో ఒకవేళ మీరు చదివిన వారైతే మీరు వెళ్ళి ఆమె ఆయా దేశంలో ఉన్న ఓల్డ్ రికార్డ్స్ మీరు వెదకి చూస్తే అక్కడ ఆమె స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది 100 పైన తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు యెరూషలేముకు వచ్చారని చరిత్ర చెప్తుంది. హల్లెలూయా. ఆమె తూర్పు దిక్కు నుంచి అంటే ఏంటి? ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద ప్లేస్. అప్పుడు ఆ రోజు అమెరికా లేదు, ప్రపంచ మ్యాప్ లో అమెరికా లేవు, అమెరికాను కొలంబస్ ఇంకా కనుక్కొనలేదు. ప్రైజ్ లార్డ్. తూర్పు దిక్కుల నుంచి అంటే ఎక్కడెక్కడ నుండి నేను చెప్తాను, మీరు బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భారతదేశంలో ఇప్పుడు పైన ముందు పాకిస్తాను ఆమె మన భారతదేశంతో కూడా కలిసి ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశం సెపరేట్ అయిపోయింది, పాకిస్తాన్ సెపరేట్ అయిపోయింది. ఆమె ముందు ఆ పాకిస్తాన్ అంటే భారతదేశంతో కలిసి ఉన్న ఆ ప్రాంతము నుండి ఆమె హరప్పా, మొహంజదారో అని ప్రాంతము నుండి ఆమె స్తోత్రం 13 జ్ఞానులు మన భారతదేశమును రిప్రజెంట్ చేసి వెళ్ళారని రికార్డు ఉంది. బాగా గమనించాలి. స్తోత్రం. హరప్పా, మొహంజదారో ప్రాంతము నుండి అంటే ఇండియా నుంచి భారతదేశము నుండి జ్ఞానులు వెళ్ళారు. తర్వాత శ్రీలంక నుంచి ఆమె జ్ఞానులు వెళ్ళారు. తర్వాత జపాన్, పారసీకము లేకపోతే పెర్సియా, ఆమె చైనా, రష్యా ఇలాగు ఏం చేశారంటే తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు ప్రైజ్ లార్డ్ ఒక్కొక్క దేశం నుండి 10 మంది, 15 మంది, 20 మంది, 30 మంది అని ఈ తూర్పు దిక్కుల నుండి జ్ఞానులు అందరూ కూడా ఒక్కరికి తెలియకుండా ఒక్కరు ప్రైజ్ లార్డ్ వారు ఏం చేశారంటే యెరూషలేముకు రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించాలి. ఈ జ్ఞానుల దగ్గర నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏమంటే
అన్వేషణ. దేవునికి స్తోత్రం. వారు వెదకి అన్వేషించి వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. మీరు బాగా గమనించండి నా మాటను. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించినప్పుడు సర్వశక్తి గల దేవుడు ఆకాశములో ఒక నక్షత్రమును పెట్టడం జరిగింది. ఈ జ్ఞానులు ఎవరని మీకు తెలుసా? మీ బైబిల్ గ్రంథములో జ్ఞానులు అని రాయబడి ఉంది. అసలు జ్ఞానులు అంటే ఎవరు మీరు చెప్పండి. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? జ్ఞానులు అంటే ఎవరు? ప్రశ్న అడగొద్దు, వాక్యం చెప్పుకొని వెళ్ళాలి అంటున్నారా? చెప్పండి. అసలు జ్ఞానులు అంటే ఏంటి? స్కాలర్స్, వేద పండితులు అని అనుకుంటాం. బాగా గమనించాలి. ఇంగ్లీష్లో అస్ట్రాలజర్ అని రాయబడి ఉంది. అస్ట్రాలజర్ అంటే జ్యోతిష్యం చెప్పేవారు. వారికి రాత్రి పగలు ఏం పని? ఆకాశం వైపు చూడాలి. ఏదైనా ప్రత్యేకమైన నక్షత్రాలు కనిపిస్తుందా? ప్రతి నక్షత్రాలకు పేరు ఈ జ్యోతిష్య వాళ్ళకు తెలుసు, ఈ అస్ట్రాలజర్ తెలుసు. మీరు బాగా గమనించాలి. ఆ కాలంలో ప్రైజ్ ది లార్డ్, ప్రతి దేశమును రాజులు పరిపాలించారు. స్తోత్రం. ఆ రాజుల కింద ఈ అస్ట్రాలజర్ ఉంటారు. స్తోత్రం. ఈ అస్ట్రాలజర్ అంటే ఏంటి? జ్యోతిష్యం చెప్పేవారు. ఆకాశంలో నక్షత్రాన్ని చూసి వారు కదిలించుచున్న సమయం, కాలమును నిర్ణయించి రాజుకు సలహా చెప్పేవారు అన్నమాట. రాజులు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, రాజులు ఏ సమయముకు బయట వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్పేవారు ఎవరు? ఈ జ్ఞానులు. ఎవరు? ఈ జ్యోతిష్యం చెప్పేవారు. స్తోత్రం. వీరికి రాత్రి పగలుకి ఏ పని అంటే ఆకాశం వైపు చూడాలి, నక్షత్రమును కనుక్కోవాలి, కాలమును నిర్ణయించాలి, సమయమును నిర్ణయించాలి. ఇప్పుడు బెత్లెహేములో దైవ కుమారుడు ప్రపంచానికి ఒక దైవ రాజు, స్వభావం కలిగిన ఒక రాజు బెత్లెహేములో పుట్టాడు అన్నప్పుడు నేను ముందే చెప్పాను, దేవుడు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన మెరుస్తున్న ఒక నక్షత్రాన్ని దేవుడు ఆకాశంలో పెట్టాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న రాజు దగ్గర రిప్రజెంటేటివ్ గా ఉన్న ఈ జ్ఞానులు లేకపోతే ఈ జ్యోతిష్యులు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రాలు కనిపించింది. స్తోత్రం. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూస్తే అది ప్రతిరోజు ఏమవుతుందంటే అది కొద్ది కొద్దిగా కదలిస్తుంది. హలో, ఉన్నారు అందరూ? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నక్షత్రాలు మీరు గమనిస్తే మనం ఎప్పుడు పైకి చూడం కదా, ఎప్పుడు కిందికే చూస్తాం. మనం పైకి చూసే పనియే లేదు. మన పంది ఎప్పుడు పైకి చూడదు. ఎప్పుడు చూసినా బుర్ర 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 అని కిందికి చూస్తుంది. ఎప్పుడు పైకి చూసి తెలుసా? దాన్ని పట్టుకొని 2 చేయి 2 కాళ్ళు తాడుతో కట్టి సైకిల్ వెనుక పెట్టి తీసుకొని పోతారు కదా, అప్పుడే పంది మొట్టమొదటిగా పైకి చూస్తాయి. ఇదేనా నక్షత్రాలు, ఇదేనా ఆకాశం, ఎంత మంచిగా ఉంటాయి. అప్పుడే అనుకుని ఏం ప్రయోజనం? ఇంకా పోయి ఏం చేశారు? కోస్తారు, చంపుతారు. ఈ భూమిలో ఉన్నంత వరకు భూ సంబంధమైన వాటి కొరకే వెదక్తుంది, బుర్ర బుర్ర అని చెప్పుకొని పైకి చూడదు. విశ్వాసులు కూడా అలాగే. ఎప్పుడు చూసినా భూ సంబంధమైన వాటి కొరకే వెతుకుతారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని దీని కొరకే మనం పరుగుతున్నాం. కానీ నిత్య జీవం కావాలి, యేసయ్య రాకడ ఎట్లా జరుగుతుందో, పరలోక రాజ్యం పోవాలి, ఈ పైకి చూడరు. వివాహం గమనించాలి. ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే ప్రతి రోజు రాత్రి అట్లా చూస్తారు. చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రాలు వారు కనిపించినప్పుడు అది డైలీ వచ్చి చూస్తున్నారు. అది కదిలించలేదు, అక్కడే ఉంది. వేద పండితులు చెప్తున్నారు 90 days 90 రోజు అనగా 3 నెలల వరకు ఆ ప్రత్యేకమైన నక్షత్రాలు అక్కడనే నిలిచి ఉండేది వీళ్ళు చూశారు. ఇదన్నీ చూసినప్పుడు వీరికి ఆశ్చర్యం కనిపించింది. ఏంటి నక్షత్రం? మెరుస్తున్న నక్షత్రం అంటే అది ప్రతిరోజు ఏం చేయాలి? ఒక దిక్కులోకి కదలించిపోవాలి, మూవ్ అవ్వాలి. కానీ అది మూవ్ అవ్వకుండా అలాగే ఉంది. కాబట్టి ఇది ఏంటిది అని వారు ఏం చేశారంటే ఇది చూశారు. చూసినప్పుడు ఒక 3 నెలల వరకు డైలీ వచ్చి చూస్తున్నప్పుడు ఆ నక్షత్రాలు అలాగే ఉంది. తర్వాత వీరికి ఆశ్చర్యం కనిపించింది. 3 నెలల తర్వాత వచ్చి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఆ మెరుస్తున్న ప్రత్యేకమైన నక్షత్రాలు కొద్దిగా కదలిందంట. వారికి ఇంకా ఆశ్చర్యం పుట్టింది. ఏంటి 3 నెలల వరకు కదలింపకుండా అదే స్థలములో నిలబడుతున్న ఆ నక్షత్రం ఇప్పుడు కొద్దిగా మూవ్ అవుతుందే లేకపోతే కదిలిస్తుందే అని గమనించడం మొదలు పెట్టారు. ప్రతిరోజు వారు చూస్తున్నప్పుడు అది కొద్దిగా కదిలిస్తుంది. అప్పుడు ఈ జ్ఞానులకు అర్థమైపోయింది, ఈ అస్ట్రాలజర్కి అర్థమైపోయింది, ఈ ప్రపంచములో దైవ స్వభావము కలిగిన ఒక రాజు ఎక్కడో పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆమేన్. ఆ రాజుని, ఆ దేవుని కుమారుని మనం పోయి చూడాలి, మనం అన్వేషించి వెనక్కి వెళ్ళి ఆ రాజువును కనుక్కొని నమస్కారం చేసి ఆరాధించి రావాలని వారు ఏం చేశారంటే తీర్మానం చేసి వారు నక్షత్రాలను వెంబడించడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. తూర్పు దిక్కు నుంచి అంటే నేను ఎక్కడ చెప్పాను, మన భారతదేశం నుండి, శ్రీలంక నుంచి, పారసీకము నుండి, ఆమేన్, స్తోత్రం, ఇంకా ఆమేన్, చైనా నుంచి, రష్యా నుండి, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, ఇలాంటి తూర్పు దిక్కుల నుంచి జ్ఞానులు అందరూ వారు దేశములో ఈ నక్షత్రమును చూసి వారు ఆశ్చర్యపడి ఆ దేవుని కుమారుని, ఆ రాజువును చూడాలని ఒక్కరికి తెలియకుండా ఒక్కరు వారు ఏం చేశారంటే ఆ రాజువును చూడాలంటే పెద్ద పెద్ద పొకిషను తీసుకొని పోవాలి. ఆనాడు రాజువుల దగ్గర గిఫ్ట్ను తీసుకొని పోవాలంటే మనలాగా ఒక 50 రూపాయలకు స్తోత్రం ఏదో ఒక పోటను తీసుకొని పోయి పెట్టడం కాదు, బంగారం తీసుకొని వెళుతారు. విలువైన బోళము, సాంబ్రాణి అంతా రాజుకు పోయి గిఫ్ట్ ఇస్తారు. కాబట్టి ఈ జ్ఞానులు, ఈ అస్ట్రాలజర్ ఏం చేశారంటే ఇవన్నీ గిఫ్ట్ అన్ని తీసుకొని వన్ డేలో ఆమె చాలా స్తోత్రం, మనం సినిమాలో చూడవచ్చు, లేకపోతే స్కిట్ లో చూడవచ్చు, 3 జ్ఞానులు వచ్చారు. వారు యేసుక్రీస్తు దగ్గరికి పోయి ఆమె స్తోత్రం వారు గిఫ్ట్ ను పెట్టేది ఆమె అక్కిపెట్టలాగా ఉంటాయి, ఇంతనే ఉంటాయి. కానీ వారు అట్లా తీసుకొని పోలేదు. చాలా బంగారమును, విలువైన బోళమును, సాంబ్రాణిను, ఆమె పెద్ద పెద్ద నిధిను, పొకిషమును, గిఫ్ట్ను, బహుమానం ఏం చేస్తారు వారు తీసుకొని వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయా దేశంలో ఉన్న ఈ జ్ఞానులు ఒక్కరికి తెలియకుండా ఒక్కరు వారు తీర్మానం చేసుకొని ఆమె ఆ నక్షత్రమును వెంబడించి రావడం జరిగింది. వారు అక్కడ నుంచి బెత్లెహేము రావడానికి 1.5 సంవత్సరం పడ్డదంట. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానులు బెత్లెహేముకు రావడానికి ఎన్ని సమయం పడ్డది? 1.5 సంవత్సరం పడ్డది. ఆ నక్షత్రమును చూసినప్పుడు అక్కడనే నిలిచి ఉంది 3 నెలల వరకు. ఆమె కదిలించినప్పుడు వారు ప్రయాణం ప్రారంభం చేశారు. అక్కడ నుంచి వాళ్ళు వన్ డేలో ఇవన్నీ పెట్టుకొని ఒక్కొక్క దేశము నుండి స్తోత్రం కొంతమంది గుంపులుగా వారు బయలుదేరి వస్తున్నారు. ఆమె ఇలాగు శ్రీలంక నుంచి స్తోత్రం, చైనా నుంచి, మరి పెర్సియా నుంచి, భారతదేశము నుండి, ఆమె స్తోత్రం, చైనా నుండి ఇలాగు వారు స్తోత్రం ఏం చేశారంటే వారు రాజుల్ని రిప్రజెంట్ చేసుకొని ఈ రాజువును దర్శించాలని వారు వస్తూ 1.5 సంవత్సరం పడ్డది. వారు లాస్ట్ గా నక్షత్రం వారిని ఏం చేసిందంటే గైడ్ చేసింది, నడిపించి లాస్ట్ గా వారు ఆమె జెరూసలేముకు వచ్చి ఆ నక్షత్రం అక్కడనే ఆగిపోయింది, ఇక ముందుకు వెళ్ళలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వచ్చిన జ్ఞానులు ప్రైజ్ ది లార్డ్ ఏంటి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అని అక్కడనే క్యాంప్ చేసుకొని ఆ నక్షత్రంను ప్రతిరోజు వారు గమనించడం జరిగింది. ఆమె అక్కడ కూడా 3 నెలల వరకు యెరూషలేములో 3 నెలల వరకు జ్ఞానులు వచ్చి ఇది గమనించారంట. స్తోత్రం, హల్లెలూయా. ఆమె 3 నెలల వరకు ఈ జ్ఞానులు యెరూషలేములో క్యాంప్ చేసుకొని ఈ నక్షత్రం ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళలేదు కాబట్టి వారు డైలీ చూస్తూనే ఉన్నారు. 3 నెలల వరకు గమనించిన తర్వాత వారికి అర్థమైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. హలో, ఉన్నారా? ఆమె వారందరూ ఎవరికి తెలియకుండా, ఎవరు ఒక్కరికి తెలియకుండా వదుకురు వచ్చారు. వీరందరూ 100 కొలది స్తోత్రం జ్ఞానులు వచ్చి ఎక్కడ కలుసుకున్నారు? యెరూషలేములో వచ్చి కలుసుకున్నారు. వస్తున్నాం, హలో ప్రైజ్ ది లార్డ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నప్పుడు ఇదిగో నక్షత్రం ఆ దేశంలో కనిపించింది కాబట్టి ఏదో ఒక రాజు పుట్టాడని ఆ రాజును చూడాలని మేము బయలుదేరి వచ్చామయ్యా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చైనా నుంచి వస్తున్నాం. ఆమె ప్రైజ్ ది లార్డ్. మేము ఇండియా నుంచి వస్తున్నాం. మేము పారసీక నుంచి వస్తున్నాం. అట్లా అందరు జ్ఞానులు 100 పైన జ్ఞానులు యెరూషలేములో వచ్చి వారు మీట్ అయ్యారు. స్తోత్రం, యెరూషలేములో వచ్చి వారు ఏం చేశారు? కలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంత గుంపులు అర్థమైంది. 3 నెలల వరకు ఆ నక్షత్రమును గమనించి ఇక్కడ నుంచి ఆ నక్షత్రం వెళ్ళలేదు, ఆమె కదలలేదు కాబట్టి ఆ యూదులకు రాజుగా పుట్టిన వాడు ఈ యెరూషలేములోనే ఉండొచ్చు అని ఆమె యెరూషలేములో అప్పుడు పరిపాలించే హేరోదు రాజభవనం దగ్గరికి వచ్చి హేరోదు దగ్గర అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని. హల్లెలూయా. అప్పుడు హేరోదు రాజుకు భయంకరమైన భయం పుట్టింది. అరే, యూదులకు నేను రాజుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి స్తోత్రం యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అడుగుతున్నారే. ఆమె హేరోదు గురించి చెప్పాలంటే ఇంకా చాలా మనం వెనుక వెళ్ళాలి. ఆ చరిత్ర అంతా నేను ఈ రాత్రి చెప్పలేదు, ఒకే మాటలో చెప్తాను. హేరోదు భయంకరమైన మూర్ఖుడు. తన సొంత కుమారుడే చంపేశాడు.
ఎందుకంటే నా పదవిలో ఆయన వచ్చి కూర్చొని ఉంటాడో, నన్ను ఏదైనా చేస్తాడో, నా పదవికి ఏదేనో ఆమేన్ స్తోత్రం భంగం వస్తుందో ఏమని చెప్పి తన సొంత కుమారుని చంపేశాడు, భార్యను చంపేశాడు. అటువంటి మూర్ఖుడు రాజు ఎవరు? హేరోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మూర్ఖుడైన హేరోదు దగ్గరకు వచ్చి 100 పైన ఉన్న ఈ జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన కలవరపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందుకొరకు కలవరపెట్టాడు? యెరూషలేములో ఉన్న నివాసస్తులు అందరూ కూడా ఎందుకు భయపడ్డారనే విషయం అంతా కూడా చరిత్రల విషయము. అదన్నీ రాత్రి కాలం నేను చెప్పలేదు, మీరు బాగా గమనించాలి. ఆ రాజు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అప్పుడు హేరోదు రాజుకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు అందిపా. ఆయనకు 30 వయసు. స్తోత్రం. వీళ్ళందరూ వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నప్పుడు ఈయనకి ఆశ్చర్యం. ఏంటి, అరే నాకు కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు అందిపా, ఆయనకు 30 వయసు అయింది, కానీ ఇంకా వేరే ఒక రాజు ఎవడు పుట్టి ఉండొచ్చు అని అనుకుని, ఇంకా స్తోత్రం, నా సింహాసనంలో ఎవరు కూర్చొని ఉన్నా కూడా దానికి అందరం కట్టుకొని సొంత కుమారుని సొంత భార్య అని చంపిన ఈ మూర్ఖుడు ఇప్పుడు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్న అడిగినప్పుడు రాజుకు కోపం వస్తుందా రాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, 1.5 సంవత్సరం కింద ఉన్న మగ పిల్లలందరినీ కూడా చంపాలి అని ఆజ్ఞాపించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాలం నేను చెప్పే విషయం ఏం తెలుసా? ఆ జ్ఞానిలో కనిపించే మొదటి గుణ లక్షణాలు అన్వేషణ. వెదక్కి వచ్చారు. ఎన్నో మైల్ దూరము నుండి బెత్లెహేములో కన్యగా మరియ కడుపులో జన్మించిన ఆ రాజులకు రాజైన యేసువును చూడాలని వెదక్కి అన్వేషించి అంత దూరం వచ్చారు. స్తోత్రం. కానీ యెరూషలేము నుండి 5 మైలు దూరములో ఉన్న ఆ బెత్లెహేములో ఉన్న నివాసస్తులకు యేసు జన్మించడం తెలియకపోయింది. ఎన్నో మైల్ దూరము నుండి జ్ఞానులు అన్వేషించి వెదక్కి వచ్చారు యేసును చూడాలని. కానీ యెరూషలేము నుండి జస్ట్ 5 మైల్ దూరములో ఉన్న నా బెత్లెహేములో ఉన్న వారికి యేసు జన్మించడం విషయం తెలియకపోయింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాలం నా మాటలు మీరు బాగా గమనించాలి. మనం అన్వేషించాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకునడం, మంచిగా బిర్యానీ తినడం, స్తోత్రం, ఇంకా ఈ కలర్ లైట్కు ఆకర్షించబడడం, సంతోషించడం, ఇది మాత్రం కాదు. కొత్త బట్టలు వేసుకోండి, సంతోషించండి, ఆనందించండి, బిర్యానీ తినండి, అన్నీ చేయండి, కానీ ఇది మాత్రం కాదు క్రిస్మస్ అనేది. క్రిస్మస్ అనేది ఏం తెలుసా? ప్రైజ్ ది లార్డ్, యేసును అన్వేషించాలి. హల్లెలూయా. ఈ చివరి మాసములో, ఈ క్రిస్మస్ సీజన్లో యేసు నాతో ఉన్నాడా లేడా అని అన్వేషించుచున్న సమయం ఇది. ఒకరోజు యేసు ప్రభు 12 వయసు ఉన్నప్పుడు యెరూషలేముకు తీసుకొని వెళ్ళారు. యెరూషలేములో పండుగ ఆచరించిన తర్వాత తల్లి లేకపోతే తండ్రి వారి ఇద్దరు ఏం చేశారంటే వారు వెళ్ళారు. కానీ యేసు ప్రభు తల్లి తండ్రితో వెళ్ళలేదు. ఎక్కడ ఉండిపోయారు? యెరూషలేము మందిరంలోనే ఉండిపోయాడు. తల్లి మరి ఏంటి అనుకున్నది? సరే తండ్రి దగ్గర ఉండొచ్చు, యోసేపు దగ్గర అని అనుకున్నది. యోసేపు ఏమనుకున్నాడు? 12 వయసు కలిగిన యేసు ప్రభు మరియమ్మ దగ్గర ఉన్నది అని అనుకున్నది. ప్రైజ్ అనుకున్నాడు. వీరిద్దరూ వారి దగ్గర ఉన్నారు, వీరి దగ్గర ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు, సొంత మూత దగ్గర ఉన్నారు అని అనుకొని ఒక్కరోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. చివరిగా యోసేపు అడుగుతున్నాడు, యేసయ్య ఎక్కడ? నా దగ్గర లేవు. మరియమ్మ అడుగుతుంది, నీ దగ్గర లేవా? నీ దగ్గర ఉన్నాడని నేను అనుకున్నాను. ఈయన అమ్మంటున్నాడు, నీ దగ్గర ఉన్నది నేను అనుకున్నాను. చివరిగా వెళ్తే యేసు వారి దగ్గర లేవు. బాగా గమనించాలి. ఒక్కరోజు ప్రయాణము చేసి వచ్చినప్పుడు వాక్యంలో రాయబడి ఉంది, యేసు ఎక్కడ ఉన్నాడని తల్లిదండ్రులు వారు వెనక్కి తిరిగి యెరూషలేముకు వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నష్టమైపోయిన యేసు ఎక్కడ ఉన్నాడని పోగొట్టుకున్నామే. యేసయ్య ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన మరలా కనుక్కోవాలి, మరలా ఆయన మనతో పాటు తీసుకొని రావాలని యోసేపు మరియా యేసును వెదకి అన్వేషించి యెరూషలేముకు వారు వచ్చారు. యెరూషలేములో యేసయ్య కూర్చొని మాట్లాడారు. చివరిగా యేసును తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. మీరు బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు మీ జీవితంలో ఉన్నాడా అనేది మీరు కనుక్కోవాలి, అన్వేషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యేసు నీ హృదయములో జన్మించాడా, యేసు నీతో ఉన్నాడా అని అన్వేషించడం, వెదకడమే ఈ క్రిస్మస్. అది కాకుండా బిర్యానీ తినడం, కొత్త బట్టలు వేసుకోవడం, తిరగడం, సంతోషించడం ఇది మాత్రం కాదు క్రిస్మస్. ఈ చివరి మాసములో, ఈ క్రిస్మస్ సీజన్ లో యేసు నా హృదయములో జన్మించాడా, నా హృదయములో పుట్టాడా, యేసు నాతో ఉన్నాడా అనేదిని మనం అన్వేషించి వెదకి స్పష్టం చేసుకోవాలి. అదే యథార్థమైన క్రిస్మస్ సీజన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలం నా మాటను వింటున్న సహోదర సహోదరులారా, యేసయ్య నీతో ఉన్నాడా? లేదా ఈ తల్లిదండ్రులు అనుకున్న ప్రకారము ఉన్నాడు అనుకొని వారు ప్రయాణం చేస్తున్నారు. మీరు కూడా ఈ రాత్రి యేసయ్య నాతో ఉన్నాడు అని అనుకొని ప్రయాణం చేస్తున్నావా? లేదా నిజంగా యేసయ్య పారిపోయాడా? హలో, యేసయ్య ఉన్నాడా నీతో? కనుక్కున్నావా? అన్వేషిస్తున్నావా? అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. చెప్పలేము, యేసయ్య పారిపోతాడు. నీ జీవితంలో అపవిత్రను చూసి, నీ జీవితంలో స్తోత్రం పాపమును చూసి, పనికిమాలిన కార్యమును అన్ని చూసి యేసయ్య ఉండడు. యేసయ్య ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధం ఉన్న చోట్ల ఉంటాడు. వాక్య అనుసారంగా నడుచుకున్న వారి దగ్గర ఉంటాడు. కానీ సాంప్రదాయము, ఆచారమును, లోక ప్రకారము పోయేవారు, చేసేవారి దగ్గర యేసయ్య ఉండడు. స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించాలి. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని బిడ్డలారా, యేసయ్య నాతో ఉన్నాడా, యేసయ్య నా హృదయములో జన్మించాడా అనేది మీరు అన్వేషించి వెదకి తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. జక్కయ్య యేసయ్యను చూడాలని వెదకి వచ్చాడు. జక్కయ్య యేసును చూడాలని వెదకి వచ్చాడు. ఏమైంది? ఏం జరిగింది? యేసును తన ఇంటికి తీసుకొని పోయి ఆనందించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జ్ఞానులు ఎన్నో మైల్ దూరం యేసు ప్రభువును చూడాలని అన్వేషించి వెదకి వచ్చారు. యేసును కన్నులారా చూసి వారు తిరిగి వెళ్ళారు. మగ్దలేన మరియా సమాధి చేయబడిన చచ్చిన యేసును వెదకి అన్వేషించి సమాధి దగ్గర వేకువగా జామమున లేచి మగ్దలేన మరియా వచ్చింది. పునరుత్థానుడైన యేసును చూసి ఆమె తిరిగి వెళ్ళింది. హల్లెలూయా. ఆమేన్. చనిపోయిన యేసును వెదకి మగ్దలేన మరియా సమాధి దగ్గరికి వచ్చింది. పునరుత్థానుడైన యేసును చూసి ఆమె తిరిగి వెళ్ళింది. హల్లెలూయా. జక్కయ్య యేసును చూడాలని ఆయన వచ్చాడు. యేసును తన ఇంటికి తీసుకొని పోయి ఆనందించాడు. ఎన్నో మైల్ దూరం జ్ఞానులు యేసును చూడాలని అన్వేషించి వచ్చారు. కనులారా చూసి వారు తిరిగి వెళ్ళారు. ఈ రాత్రి కాలం యేసయ్యను అన్వేషించాలి. ప్రభు నీతో ఉన్నాడా, నీ హృదయంలో జన్మించాడా అనేది చెక్ చేసుకోవాలి. పరిశోధించాలి. పరిశీలించుకోవాలి. నీవు కనుక్కోవాలి. అన్వేషించి వెదకి నీతో ఉన్నాడని స్పష్టం చేసుకుని వెళ్ళాలి. అదే యథార్థమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యం ఉండేదంట. ఒక్క వెండి నాణ్యం పోగొట్టుకున్నది. సరేలే, పోతే పోని, ఏంటి మళ్ళా చూస్తామని ఉండలేదు. ఆ పోగొట్టుకున్న అదే రాత్రి దీపమును ముట్టించి చీపురుగడ తీసుకుని ఇల్లంతా ఊడ్చి పోగొట్టుకున్న ఆ వెండి నాణ్యమును కనుక్కొనింది, వెరకింది, అన్వేషించింది, సంతోషించింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ చివరి మాసములో ఏదైతే మన ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్నామో అది వెనక్కి అన్వేషించి తిరిగి పొందుకున్న సమయం ఇది. దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమును వెదకాలే. ప్రైజ్ లార్డ్. పోగొట్టుకున్న దానిని వెదకాలే. పరిశుద్ధ జీవితమును వెదకాలే. వాక్యమును వెదకాలే. యేసయ్య ఉన్నాడని వెదకాలే. వెదకి అన్వేషించి తెలుసుకొని ముందుకు వెళ్ళడమే స్తోత్రం ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్న ప్రత్యేకత. హల్లెలూయా. ఆ జ్ఞానులు జీవితంలో కనిపించే మొదటి కొన్ని లక్షణాలు ఏంటిది? అన్వేషణ. మీరు అన్వేషించాలి. ఈ 12వ మాసం, ఈ చివరి మాసము, ఈ ఆఖరి మాసములో యేసయ్యను వెదకాలి, వాక్యమును వెదకాలి, పరిశుద్ధతను వెదకాలి. పోగొట్టుకున్న ఏది నీ జీవితంలో పోగొట్టుకున్నావో అవన్నీ వెదకి మరలా నీవు తిరిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య నాతో ఉన్నాడా లేదా పారిపోయాడా? ఈ రాత్రికాలం యేసయ్య నా హృదయములో జన్మించాడా, నాతో ఎదుగుతున్నాడా, నాలో ఉన్నాడా అని అన్వేషించి వెదకాలే. అదే యథార్థమైన క్రిస్మస్ సీజన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ముందుకు వెళుతాం. రెండవది, ఆ జ్ఞానుల జీవితంలో కనిపించే రెండవ గుణ లక్షణాలు, వారు వెదకి రావడం మాత్రం కాదు, వారు యేసును ఆరాధించారు.
హల్లెలూయా. అంత మైలు దూరం అన్వేషించి యేసువును కనుక్కొని అక్కడికి వచ్చి, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? పశుపాకకు రాలేదు. నేను చెప్పా, జ్ఞానులు అక్కడ నుంచి వారి దేశము నుండి యెరూషలేముకు రావడానికి ఎంత సమయం పట్టది? 1.5 సమయం పట్టది. ఆ నక్షత్రం 9 రోజు వరకు అక్కడే ఉండేది. తర్వాత 3 నెలల తర్వాత అది కదిలించింది. ప్రైజ్ లార్డ్. అప్పుడు వారు ప్రయాణమయ్యారు. 1 సంవత్సరం పడ్డది యెరూషలేముకు రావడానికి. యెరూషలేములో ఆగిపోయింది నక్షత్రం. వారు కదులుతుందా, ముందుకు వెళుతుందా అని వారు కనుక్కున్నారు. 3 నెలల వరకు యెరూషలేములో ఉన్నారు. అది కదలలేదు కాబట్టి ఇక్కడనే రాజుగా పుట్టి ఉండొచ్చు అని అనుకున్నారు. ప్రైజ్ లార్డ్. హేరోదు దగ్గరికి వెళ్ళి కనుక్కొని, స్తోత్రం, ఇక్కడ రాజు పుట్టలేదు అని తెలుసుకున్నప్పుడు ఆ నక్షత్రం మళ్ళా ముందుకు కదిలింది. ఆ నక్షత్రం బెత్లెహేము వైపు వెళ్ళింది. లాస్ట్ గా యేసు ప్రభు ఒక ఇంటిలో 1.5 వయసు కలిగి ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఆ ఇంటిలో నిలబడింది. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. యేసు ముందు ఉన్న వాక్యం చదవండి, 10వ వచనం. జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి, చూడండి, ఆ నక్షత్రం బెత్లెహేముకు నేరుగా వెళ్ళి ఉంటే వారు హేరోదు దగ్గరికి రాకపోయారు. అవునా? స్తోత్రం. నేను చరిత్రలు చెప్తున్నాను, మీరు బాగా గమనించుకోవాలి. స్తోత్రం. ఈ నక్షత్రం ఎక్కడికి వచ్చి ఆగింది? యెరూషలేములో ఆగిపోయింది. కాబట్టి అది ముందుకు వెళ్ళలేదు. 3 నెలల వరకు అక్కడే కూర్చొని వారు అన్వేషిస్తున్నారు. వారు వెతుకుతున్నారు, ఈ నక్షత్రం ఇక్కడనేనా, ఇంకా ముందుకు వెళుతుందా, ఏ ప్లేస్, ఏ ప్రాంతం అని. కాబట్టి 3 నెలల వరకు అక్కడ కదలలేదు. కాబట్టి ఇక్కడనే రాజు పుట్టి ఉండొచ్చు అని అనుకుని రాజభవనం దగ్గరికి వచ్చి హేరోదు దగ్గర అడిగారు. ఆయన ఏమన్నాడు? లేదు, ఇక్కడ పుట్టలేదు అని తెలుసుకున్నప్పుడు ఆ నక్షత్రం మళ్ళీ ఎక్కడ కదిలింది? బెత్లెహేము వైపు కదిలింది. బెత్లెహేము వైపు కదలి చివరిగా యేసు పశుపాకుల కాదు నక్షత్రం ఆగినది. ఎక్కడ? ఇంటిలో. ఆ నక్షత్రం చదవండి ఇప్పుడు 10వ వచనం. చూసి ఇంటిలోనికి వచ్చి, పశుపాకలోనికి రాలేదు. జ్ఞానులు పశుపాకుకు రాలేదు. స్తోత్రం. ఎవరు పశుపాకు వచ్చి చూసిపోయారు? గొల్లలు. కాపరి వాళ్ళు ఫస్ట్ పశుపాకులో యేసు పుట్టినప్పుడు వాళ్ళు చూసి వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అక్కడ పెట్టినప్పుడు చూసిపోయారు. కానీ జ్ఞానులు వచ్చినది పశుపాకులు కాదు. బైబిల్లో అట్లా లేవు. ఎక్కడ వచ్చారంట? వారి ఇంటిలో ప్రవేశించి, స్తోత్రం, ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభుకు 1.5 సంవత్సరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా మీరు చెప్పగలరు అంటే, అక్కడ ఆ ఇంటిలో ప్రవేశించి, చదవండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి అని ఉంది. ఇక్కడ గమనించాలి, ఆ శిశు అని పదము తెలుగులో శిశు అని ఉంది, కానీ మూల భాషలో గ్రీకు భాషలో మీరు గమనిస్తే అక్కడ పైడియా అని పదం రాయబడి ఉంది. స్తోత్రం. పైడియా అంటే పుట్టిన పిల్ల కాదు, గ్రీకులో అర్థము. దేవునికి స్తోత్రం. 1.5 నుంచి 2 వయసు మధ్యలో ఉన్న పిల్లలకు పైడియా అని మూల భాషలో చెప్తారు. కాబట్టి యేసు అప్పుడే పుట్టలేదు, పుట్టి 1.5 సంవత్సరం అయింది. కాబట్టి అక్కడ ఆ శిశు అని వాక్కుకు మూల భాషలో పైడియా అని పదం రాయబడి ఉంది. ఒకవేళ శిశువుగా ఉంటే అప్పుడే గర్భము నుండి పుట్టిన పిల్ల అంటే ప్రొఫోస్ అని పదం అక్కడ రాయబడాలి. కానీ గ్రీక్ లో ప్రొఫోస్ అని పదం రాయబడలేదు, పైడియా అని పదం రాయబడి ఉంది. పైడియా అని పదం నుంచి పీడియాట్రిషియన్ అని పదం వచ్చింది. పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లలు, స్తోత్రం, డాక్టర్ అని మాట. కాబట్టి వారు ఆ నక్షత్రమును చూసి సంతోషించి ఆ ఇంటిలో ప్రవేశించి తల్లి అయిన మరియను చూసి ఆ శిశువును, చదవండి, చూసి సాగులపడి ఆయనను పూజించి. ఇక్కడ గమనించాలి, ఎన్నో మైల్ దూరము నుండి జ్ఞానులు అన్వేషించి వెదక్కి యెరూషలేముకు వచ్చి బెత్లెహేములో యేసు ప్రభు ఇంటిలో ప్రవేశించి యేసువును ఏం చేశారు? పూజించారు, సాగులపడి నమస్కారం చేశారు. యేసును అన్వేషించడం మాత్రం కాదు, ఆ జ్ఞానులు ఏం చేశారు? యేసును ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? ఆరాధించారు. జ్ఞానులు ఎవరు? క్రిస్టియనా? జ్ఞానులు ఎవరండి? క్రిస్టియన్సా? కాదు, వారంతా జ్యోతిష్టులు. స్తోత్రం. అస్ట్రాలజర్.
రాజుకు నక్షత్రం చూసి సమయమును కాలమును నిర్ణయించి వారికి సలహా ఆలోచన చెప్పే జ్ఞానులు అన్యులైన వారు ఆమేన్. రాజులకు రాజు అయిన యేసు పుట్టినప్పుడు వారు ఏం చేశారంట, అన్యులు అయిన జ్ఞానులు వచ్చి, ఆ అస్ట్రాలజర్ వచ్చి సాగుల పొడి నమస్కారం చేసి పూజించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్లో క్రైస్తవులైన మనము యేసును అన్వేషించడం మాత్రం కాదు, యేసును ఏం చేయాలి, పూజించాలి. హల్లెలూయా. యేసును ఆరాధించాలి. యేసయ్య రాజులకు రాజు అని తలంచి ఆయనకి నమస్కారం చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొత్త బట్టలు వేసుకొని బిర్యానీ తిని పోవడం కాదు. ఏం చేయాలి, యేసును రాజులకు రాజుగా గుర్తని. చూడండి, యేసయ్యకి ఇప్పుడు 1.5 సంవత్సరమే, చిన్నపిల్లవాడు. కానీ ఆ జ్ఞానులు యేసును చిన్నపిల్లవాడుగా చూసారా? కానే కాదు. బాగా గమనించాలి. యేసును చిన్న పిల్లవాడుగా చూడలేదు. మరి ఏం చేశారు, ఇదే ప్రైజ్ ది లార్డ్, రాజులకు రాజు, స్తోత్రం, దేవుని కుమారుడు అని మనసులో ఆ భయభక్తితో మరియాను చూశారు. యేసు దగ్గరికి వచ్చి సాగుల పడి, నువ్వే ఆ రాజులకు రాజు, నువ్వే చక్రవర్తి అని చెప్పి భయభక్తితో ఆ 100ల కొలది ప్రైజ్ ది లార్డ్ జ్ఞానులు యేసు దగ్గర సాగుల పడి నమస్కారం చేసి వారు పూజించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ సీజన్లో చాలా మంది ఆటపాటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కానీ కొత్త పాటలకు ప్రాముఖ్యత ఇస్తారు, కానీ కలలైట్కి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ యేసును రాజుగా గుర్తెరిగి ఆయనకి చెల్లించవలసిన ప్రైజ్ ది లార్డ్ ఆ స్తుతిను, ఆ మహిమను, ఆ ఆరాధనను, ఆ పూజింపతగిన స్తోత్రం ఆరాధనను క్రైస్తవులు చెల్లించడం మరచిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్ఞానుల జీవితంలో కనిపించే 2వ లక్షణాలు ఏంటండి? వారు ఆరాధించారు. అన్వేషించారని మాత్రం కాదు, వారు యేసయ్యను ఆరాధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రిస్మస్ సీజన్లో క్రైస్తవులు లోక సంబంధమైన లోక ప్రకారంగా ఎన్నెన్నో చేయవచ్చు. ఈ రాత్రికాలం దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీరు యేసయ్యను ఏం చేయాలి? ఆరాధించాలి. యేసయ్యను పూజించాలి. ఆయనకి చెల్లించవలసిన ఆ మహిమను మనం అర్పించాలి. అప్పుడే యేసయ్య సంతోషిస్తాడు. అదే యథార్థమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును ఎట్లా ఆరాధించాలి? యేసును ఆరాధించడానికి ఉన్న ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు ఏం తెలుసా? పరిశుద్ధ అలంకారముతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ అలంకారములతో యేసయ్యను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, కర్మేల్ పర్వతములో అగ్నితో జవాబిచ్చే వాడే దేవుడు అని అహాబు రాజుకు ఏలియా ప్రవక్తకు ఒక పోటీ జరిగింది. ఎక్కడ? కర్మేల్ పర్వతములో. బాగా మీరు గమనించాలి, చరిత్ర చెప్తుంది, కర్మేల్ పర్వతములో యెహోవా దేవుని కొరకు ఒక మంచి బలిపీఠం ఉండదంట. ప్రతి సమయములో ఆ కర్మేల్ పర్వతములో యెహోవా కొరకు కట్టబడిన బలిపీఠములో ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి బలి అర్పించి దేవుని ఘనపరచారు, దేవుని ఆరాధించారు. కానీ ఎప్పుడైతే అహాబు రాజు బయలు దేవతను పూజించే పూజారి కూతురు అయిన యెజబేల్ని వివాహం చేసుకొని వచ్చాడో అప్పుడు నుంచి యెజబేల్ ఏం చేసింది? యెహోవా దేవుడు దేవుడు కాడు, బయలు దేవతనే దేవత, మీరు అట్లా చెప్పలేకపోతే మిమ్మల్ని చంపేస్తానని యెజబేల్ బెదిరిస్తుంది. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు ఆమెకు భయపడి ఇప్పుడు ఏం చేశారు? యెహోవా దేవుని మరచిపోయారు, బయలు దేవతనే దేవత అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు గమనించాలి, కర్మేల్ పర్వతములో యెహోవా కొరకు కట్టబడిన ఆ బలిపీఠమును చాలా సంవత్సరం ఇశ్రాయేల్ ప్రజలు మరచిపోయారు. హల్లెలూయా. ఎవరు అక్కడికి వెళ్ళలేదు, ఎవరు ఆ దేవుని కొరకు అక్కడ బలి అర్పించటం లేదు. ఇప్పుడు ఏమైంది? ఏలియా కాలం వచ్చినప్పుడు స్తోత్రం, ఆయన ఏమన్నాడు? అహాబు రాజు దగ్గరికి వచ్చి, నా మాట తప్ప ఈ దేశములో ప్రైజ్ లార్డ్ మంచు కానీ వర్షము కానీ పడదు అని చెప్పి సవాలుతో చెప్పి వెళ్ళిపోయాడు. ఏలియా ప్రవక్త మాట ప్రకారము దేవుడు ఇశ్రాయేల్ దేశంలో 3.5 సంవత్సరం వర్షము కానీ మంచు కానీ అక్కడ కురిపించలేదని దైవ లేఖనము చెప్తుంది. 3.5 సంవత్సరం తర్వాత యెహోవా దేవుడు ఏలియాను పిలిచి
ఆహాబుకు నీ పోయి ఏం చేయాలి, కనిపించుమన్నాడు. ఈయన పోయి ఏమన్నాడు, ఆహాబు రాజు దగ్గర కర్మేల్ పర్వతముకు రా అన్నాడు. కర్మేల్ పర్వతములో ఆ యెహోవా కొరకు కట్టపడిన ఆ బలిపీఠం దగ్గర బయలుదేవతను పూజించే పూజారి ఆహాబు, యెజబెల్ అందరూ అక్కడ ఉంటారు. ఏలియా అక్కడ ఉంటున్నాడు. ఏలియా ఏమన్నాడు, దేవునికి స్తోత్రం, అగ్ని ద్వారా జవాబిచ్చే దేవుడే దేవుడు అని సవాలుతో అన్నాడు. సరే, ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు పొద్దున నుండి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు, ఆ బలిపీఠములో ప్రైజ్ లార్డ్ పశువును గొర్రెలను బలి అర్పించి వారు కోసుకొని ప్రైజ్ లార్డ్ వారు కేకలు వేసుకొని వారు ఆర్పాటముతో పిలుస్తున్నారు బయలుదేవతను. ఆమేన్. జవాబు వచ్చిందా? హలో, జవాబు వచ్చిందా? రాలేదు. సాయంకాల సమయము ఏలియా చేసిన కార్యం ఏంటిది అని ఇప్పుడు బైబిల్లో మీరు చదవబోతున్నారు. చదవండి. ప్రైజ్ లార్డ్. 1 రాజు 18 అధ్యాయము దేవునికి స్తోత్రం 30 వచనం చదవండి. బాగా గమనించాలి. కింద పడి త్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఇక్కడ గమనించాలి, ఏలియా బలి అర్పించట ముందు ఏం చేశాడు? హలో చెప్పండి, ఏం చేశాడు? పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేశాడు. పడద్రోయబడిన బలిపీఠమును సరిచేసిన తర్వాత అక్కడ బలి అర్పించడం జరిగింది. స్తోత్రం. బలి అర్పించడం అంటే మన దానిలో ఏంటి? దేవునికి ఆరాధన చెల్లించడం. పాత నిబంధన కాలంలో వారు బలి అర్పించి దేవుని ఆరాధించారు. కొత్త నిబంధనలో బలి అర్పించడం అంటే ఏంటి అర్థం? దేవుని ఆరాధించడం అని అర్థం. స్తోత్రం. ఇక్కడ గమనించాలి. ఆమేన్. ఈ జ్ఞానులు వచ్చి వారు ఏం చేశారు? అన్వేషించారు. రెండవది ఏం చేశారు? ఆరాధించారు. మనం ఎట్లా ఆరాధించాలి? పడద్రోయబడిన ఆమేన్ బలిపీఠమును బాగు చేసిన తర్వాత బలి అర్పించాలి. ఏమైంది? ఎన్నో సంవత్సరము ఆ బలిపీఠమును ఆమేన్ స్తోత్రం గమనించలేక బలి అర్పించలేక కర్మేల్ పర్వతములో యెహోవా కొరకు కట్టబడిన బలిపీఠము ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పడద్రోయబడిన పరిస్థితిలో ఉంది. గడ్డి మొలిచింది. ప్రైసర్ మట్టి అంతా కిందికి పోయింది. తారుమారైన పరిస్థితిలో ఉంది. ఏలియా బలి అర్పించడం ముందు, యెహోవా దేవుని కొరకు ఆరాధన చేయక ముందు ఆమేన్ పడద్రోయబడిన ఆ రాయంతా తీసి చక్కగా పెట్టి ప్రైజ్ లార్డ్ బాగు చేసిన తర్వాత, సరి చేసిన తర్వాత ఆమేన్ అక్కడ బలి అర్పించాడు. అగ్ని పై నుండి కిందికి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆమె ఎదుట ఉన్నవారు ఏం చేశారు? రాయంతా కింద పడద్రోయబడి ఉంది. ఆమేన్ గడ్డి వచ్చింది. అక్కడ మట్టి ఏమి లేదు. ఆ పరిస్థితిలో వారు ఏం చేశారు? బలి అర్పిస్తూ వారు పిలుస్తున్నారు. అగ్ని కిందికి రాలేదు. ఈ రాత్రి కాలం మాటలు వింటున్న సహోదరులారా, ఏలియా చేసిన ఏం తెలుసా? పడద్రోయబడిన పాడైపోయిన పాత పునాదిను బలి అర్పించకుండా ప్రైజ్ ది లార్డ్ ఆ పాత పునాదిని సరిచేశాడు. పడద్రోయబడిన పాడైపోయిన ఆ బలిపీఠమును ఏలియా బాగు చేసి సరిచేసిన తర్వాత అక్కడ బలి పశువును వధించి అక్కడ పెట్టి బలి అర్పించినప్పుడు వెనువెంటనే ఆకాశము నుండి అగ్ని కిందికి వచ్చింది. హల్లెలూయా. ఈ రాత్రి కాలము దేవుని ఎలా ఆరాధించాలంటే పరిశుద్ధ అలంకారముతో దేవుని ఆరాధించాలి. నీ జీవితంలో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆమేన్. పాడైపోయినా ఆమేన్ స్తోత్రం ఇదన్నిటిని కూడా సరి చేసుకొని నీ జీవితంలో వాక్యానుసారముగా నీ జీవితమును సరి చేసుకొని నీ జీవితమును బాగు చేసుకొని దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి నమస్కారం చెల్లించాలి. ఆ ఆరాధనే దేవుడు అంగీకరిస్తాడు. ఆ ఆరాధనే దేవునికి సంతోషం కల్పిస్తాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పాత పునాదిలో పాడైపోయిన బలిపీఠములో ఆమేన్ పగిలిపోయిన బలిపీఠములో నువ్వు ఎంత బలి అర్పించినా ఆమేన్ జవాబు రాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ఆరాధనను అంగీకరింపడు. ఈ రాత్రి కాలము ఆమేన్ జ్ఞానులు స్తోత్రం అన్వేషించడం మాత్రం కాదు. ప్రైజ్ లార్డ్. అక్కడికి వచ్చి యేసును చూసి ఆమేన్ ఏమన్నారు? యేసయ్యను చూసి ఆ జ్ఞానులు వచ్చి అనలేదే, యేసయ్య తల్లిలాగానే ఉన్నాడు, యేసయ్య యోసేపు లాగానే పుట్టాడు అని చెప్పి వారు వెళ్ళారా? ఏమని చేశారు? జ్ఞానులు వచ్చి బాబు తల్లిలాగానే పుట్టాడు,
తండ్రి అగానే పుట్టాడు, ఎర్రగా పుట్టాడు, ఆమె అస్సలు కన్ను మరియమ్మ కన్నులాగానే ఉంది అని చెప్పిపోయారు ఆ జ్ఞానులు. అట్లా కాదు, యేసువును చూసి వారు సాగిలపడి యేసువును పూజించారు, యేసును ఆరాధించారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలము నా మాటను వింటున్న సహోదరులారా, యేసువును చిన్నపిల్లగా చూడవద్దు. ఈ క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభు అందరికి ఎట్లా కనిపిస్తారు? పశుపక్కలో పుట్టిన యేసయ్య. చాలా చాలా పాట పాడి ప్రైజ్రాడు నిద్రపోపా అని చెప్పి బాగా బామె భరణ చేసిన తర్వాత మీరేం చేస్తారు? పనికి వెళ్తారు. యేసుని ఏం చేయాలి? అందరూ చిన్న పిల్లగా చూస్తారు. పశుపాకలో పరుండ చేసిన యేసు నిద్రపోనైనా స్తోత్రం. దానికి తగిన పాటలు, క్రిస్మస్ పాటలు అన్ని పాడి నిద్రపో, సినిమాకి పోవాలి, తొందరగా నీ పండుగ తాగడానికి వెళ్ళాలి, స్తోత్రం, ఏడవద్దు అని యేసు ప్రభు మంచిగా పాటలు పాడి ఆయన మంచిగా పరుండ చేసి నిద్రను పెట్టి మీరేం చేస్తారు? ఫుల్గా చలి ఎక్కువ కదా, స్తోత్రం. సెన్సస్ చెప్తుంది, సర్వే చెప్తుంది, ప్రపంచంలోనే ఎక్కువగా బిస్కీ బ్రాందీ అమ్మబడుతున్న రోజు క్రిస్మస్ ఈ డిసెంబర్ 25 అంట. ప్రపంచంలోనే బిస్కీ బ్రాందీ ఎక్కువగా అమ్మబడే రోజు ఏదు అని సర్వే చేసినప్పుడు వారు తేలింది డిసెంబర్ 25 అని. అంటే ఏంటి అర్థం? డిసెంబర్ 25 క్రైస్తవుడు మొత్తం విస్కీ బ్రాందీ తాగుతాడు అని అర్థం. యేసు ప్రభుని ఇక్కడ చిన్న పిల్లగా చూసుకొని పండుగ ప్రభు మేము మా పనికి వెళ్తాము అని చెప్పి. ఈ రాత్రి కాలం దేవుని బిడ్డలారా, తాగడం, తినడం, కొత్త బట్టలు వేసుకోవడం కాదు క్రిస్మస్. యేసును అన్వేషించాలి, యేసును ఆరాధించాలి. అదే దేవుడు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. సమయం లేదు, ఒకే ఒక అంశాన్ని మాత్రం చెప్పిన మాటను ముగిస్తా. జ్ఞానిలో కనిపించే మొదటి గుణ లక్షణాలు ఏంటి? అన్వేషించారు. అన్వేషించడం మాత్రం కాదు, వారు ఆరాధించారు. మూడవది అర్పణ. ఆరాధించడం మాత్రం కాదు, ఆరాధించుకొని టాటా బై బై వెళ్తాము, స్వీట్ యేసయ్యా బాగా మరియమ్మనే పుట్టావు, యోసేపులాగా పుట్టావు, మేము వస్తామని చెప్పి వారు వెళ్ళలేదు. యేసును ఆరాధించి వారు ఏం చేశారు? తాను తీసుకొని వచ్చిన కాணிకలను, ఆ పెట్టెలను విప్పి ఆ పొకిషమును, ఆ నిధిను, స్తోత్రం, రాజుకు ఇవ్వవలసిన ప్రైజ్ ది లార్డ్ ఆ వెండి ఇది బంగారమును, ఆ సామ్రాణిను, ఆ బోళమును వారు ఏం చేశారంటే యేసుకు అర్పించారు. జ్ఞానిలో కనిపించే మూడవ లక్షణాలు అర్పణ. అన్వేషణ, ఆరాధన, అర్పణ. వాళ్ళు వచ్చి యేసయ్యకి ఇవన్నీ అర్పించి వారు తిరిగి వెళ్ళడం జరిగింది. వారు తీసుకొని వచ్చిన మూడు ఏంటిది? బంగారం. బంగారం అంటే ఏంటి? ఆ కాలంలో రాజు పుట్టితే ఎవరు రాజును దర్శించాలి అని వెళితే స్తోత్రం 50 రూపాయలు గిఫ్ట్ తీసుకొని పోరు. ఏం తీసుకొని పోతారు? ఆ రాజుకు తగిన ఆ గిఫ్ట్ని, బంగారమును తీసుకొని వెళ్ళారు. స్తోత్రం. ఎంతమంది? ముగ్గురు కాదు, ఎంతమంది? భారతదేశము నుండి, శ్రీలంక నుంచి, పారసీక దేశము నుండి, చైనా నుండి, స్తోత్రం, అలాంటి ఆ తూర్పు దిక్కుల నుంచి అందరూ ప్రైజ్ ది లార్డ్ ఎన్నో 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 బంగారమును, సాంబ్రాణిను, బోళమును మస్తు తీసుకొని వచ్చి అక్కడ అర్పించాడు. తర్వాత ఏం జరిగింది? నేను ఒక మాట చెప్పి నేను ముందుకు వెళుతా. హేరోదు చంపుతాను అని అన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి పారిపోయారు? అగిప్తుకు వెళ్ళిపోయారు. స్తోత్రం. హేరోదు ఏమన్నాడు? 1.5 సంవత్సరం కింద ఉన్న పిల్లల్ని ఏం చేయాలి? చంపాలి అన్నప్పుడు దేవదూతలు ఏమన్నారంటే పిల్లను తీసుకొని నీ అగిప్తుకు పారిపోయి అక్కడ ఉండుము అని చెప్పి. సో అగిప్తుకు వెళ్ళిపోయారు వారు. అగిప్తుకు వెళ్ళిపోయినప్పుడు యోసేపు, మరియమ్మ, యేసు ఎట్లా జీవించారు? ఈ జ్ఞానులు తీసుకొని వచ్చిన ఈ ప్రైజ్ ది లార్డ్ బోళమును, ఈ సాంబ్రాణిను, ఈ విలువైన బంగారము ద్వారా వారు కొన్ని సంవత్సరం అక్కడ బ్రతుకున్నారు. తర్వాత దేవదూత చెప్పిన తర్వాత వారు అగిప్తు దేశం నుండి వచ్చారు. ప్రవక్త చెప్పాడు, నా కుమారుని అగిప్తు నుంచి రప్పిస్తానని. ప్రవక్తలు చెప్పిన ప్రకారం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యేసయ్య తర్వాత నాజరేతు ఊరికి వచ్చి అక్కడ సెటిల్ అయ్యడం జరిగింది. బాగా గమనించాలి. వాళ్ళు వచ్చి ఏమి ఇచ్చారు? బంగారం ఇచ్చారు. బంగారం అంటే రాజుకు గుర్తుగా వారు బంగారం తీసుకుని వచ్చారు. జ్ఞానులకు అర్థమైంది, పుట్టిన ఈ చిన్న పిల్ల ప్రైజ్ ది లార్డ్ రాజులకు రాజు అని. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. దానికి గుర్తుగా బంగారమును అర్పించారు. వారు తీసుకొని వచ్చిన రెండవ వస్తువు ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి దేనికంటే ఆరాధనకు, ఆమేన్ స్తోత్రం, ఇంకా పూజించటానికి అర్హుడు అని దానికి గుర్తుగా వారు సాంబ్రాణి తీసుకుని వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య రాజులకు రాజు మాత్రం కాదు, ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయన మాత్రమే పూజించటానికి అర్హుడు అన్న రీతిలో ఆ సాంబ్రాణిను అర్పించారు. మూడవది ఏంటి? బోళం. రాజు చనిపోయిన తర్వాత ఆ రాజు శరీరములో ఆ బోళం అంటే ఏం తెలుసా? ఒక గమ్ములాగా ఉంటాయి. ఆమె ఒక లిక్విడ్ అనమాట. చనిపోయిన రాజుల్ని స్తోత్రం ఏం చేస్తారంటే ఈ బోళం అని గమ్ముతోనే కంప్లీట్గా బాడీ మొత్తం పెయింట్ లాగా కొట్టి ఆమేన్ స్తోత్రం ఈ మృతి బట్టలతో కంప్లీట్గా చుట్టి పెడతారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసును రాజుగా గుర్తెరిగి బంగారమును పెట్టారు. యేసు పూజించడానికి అర్హుడు అని సాంబ్రాణిని పెట్టారు. ఆమేన్. ఆయన మరణించబోతున్నాడు అని దానికి గుర్తుగా వారు తీసుకుని వచ్చింది ఏంటి? బోళం. స్తోత్రం. ఆ బోళం ఎట్లా వచ్చిందంటే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కూడా బోళం 1 గ్రామ్ 8,000 రూపీస్ అంట. 1 గ్రామ్ 8,000 రూపాయలు, అంత కాస్ట్లీ బోళం ఎట్లా వచ్చిందంటే అది పెద్ద కథ, అది పెద్ద చరిత్ర. అదని రాత్రి నేను చెప్పలేదు, తర్వాత మనం డిస్కస్ చేస్తాం. దేవునికి స్తోత్రం. జ్ఞానులు తీసుకుని వచ్చిన వస్తువు ఏంటి? బంగారం, సాంబ్రాణి, బోళముని. ఆమేన్. యేసు రాజులకు రాజు అని గుర్తుగా బంగారముని, యేసు పూజించడానికి అర్హుడని సాంబ్రాణిను, యేసు మరణించబోతున్నాడు కాబట్టి రాజు మరణిస్తే వారికి బోళమును అర్పిస్తారు, బోళమును శరీరమును పెడతారు అని దానికి గుర్తుగా ఆ బోళమును తీసుకుని వచ్చి అర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చిన మీరు కూడా విలువైన కానుకలను అర్పించాలి. హల్లెలూయా. చిరిగిపోయిన 50 రూపాయలు కాదు. ఆమేన్. 20 వేసేది 20 రూపాయలు, దానిలో 30 రంధ్రాలు ఉంటాయి. ఇట్లా పెట్టుకుంటే ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపిస్తాయి. హైదరాబాద్ కూడా కనిపిస్తాయి. అలాంటి కాணிకలు ఇస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీరు తీసుకొని వచ్చిన కాணிకలు ఎట్లా ఉండాలి? మీరు ఎవరికి కాணிకలు ఇస్తారు? పాస్టర్ గారికా? ఎవరికి అండి కాணிకలు ఇస్తారు? దేవునికి, రాజులకు రాజు అయిన యేసయ్యకు మీరు అర్పిస్తారు, కాணிకలు ఇస్తారు. కాబట్టి చినిగిపోయిన 100 రూపాయలు, ప్రైజ్ ది లార్డ్. ఆమె కొంతమంది వేస్తున్నది అది 20 రూపాయల 10 రూపాయలను కనిపించదు, అంత నల్లగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. ఈ రిన్ను సోప్ వేసి బాగా ఉదికాలి, అప్పుడే అది కనిపిస్తుంది 10 రూపాయలు 20 రూపాయలు. అలా అని వేస్తున్నప్పుడే చూసుకోవాలి. దేవునికి విలువైన కాணிకలు తీసుకొని రావాలి. హల్లెలూయా. చిరిగిపోయేది, రంధ్రాలు ఉన్నది, ఆకాశం కనిపించే ఇదన్నీ తీసుకొని వచ్చి కాணிకలు వేయకూడదు. మంచి విలువైన కొత్త నోట్లు వేయాలి. దేవునికి స్తోత్రం. విలువైనది వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ కి ఎంత ఖర్చు చేస్తున్నారు? 1000 ఖర్చు చేస్తారు. అవునా? ఆమె దేవునికి వేసే మాత్రం 2 రూపాయలు చిల్లర, 5 రూపాయల వేస్తాం. ఉన్నది లోపల ఏముంటాయి? 10 రూపాయలు ఉంటాయి. వెదకి మీరు చెప్పారు కదా వెదకుమని. ఈ సీజన్ క్రిస్మస్ సీజన్ అన్వేషించి అన్నారు కదా, మేము కూడా అన్వేషించాం. లోపల 2 రూపాయలు ఇదేం కనిపిస్తుందా అని అన్వేషించి తీసి దానిలో పెడతాం. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి స్తోత్రం కాணிకలు ఉంటే అందరూ కొత్త నోట్లు వేయాలి. స్తోత్రం. లేకపోతే ఆదివారం కొత్త నోట్ తీసుకొని వచ్చి పెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో మీకోసం ఇదిగో ఇది అన్ని ఖర్చు చేసి ఎంతో ప్రయాసపడ్డారు మీ దేవుని సేవకులు. వచ్చే ఆదివారం మొత్తం తీసుకొని వచ్చి పడాలి అక్కడ. దేవునికి స్తోత్రం. బంగారం, వెండి, సాంబ్రాణి, బోళం అన్ని తీసుకొని రావాలి. పొద్దున్న చెప్పాను కదా, గుర్తుందా? స్తోత్రం. ఏమి ఉండకూడదు. ఆమె అన్ని అక్కడ కాణిపెట్టికి రావాలి. నట్టు, బోల్ట్, స్క్రూ, చెవిలో ఉన్నది, ముక్కులో ఉన్నది, మెడలో ఉన్నది, కాల్లో ఉన్నది మొత్తం తీసుకొని వచ్చి యేసయ్యకు అర్పించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానులు ఆమె యేసును రాజుగా గుర్తించి రాజుకు తగిన అర్పణను తీసుకొని వచ్చి అర్పించి వారు వెళ్ళారు. ఇంకొక జోక్ చెప్పాలన్నా, జ్ఞానులు ఎన్నో మైలు దూరం వచ్చినప్పుడు ఆ నక్షత్రాలు వారిని గైడ్ చేసింది. యేసును చూశారు, ఆరాధించారు, కాணிకలు పెట్టారు. తిరిగి వెళ్ళినప్పుడు ఈ నక్షత్రాలు స్తోత్రం వారికి ఏమి ఇంకా దారి చూపించినది. జ్ఞానులు ఎట్లా పోయారో లేదో తెలియదు. స్తోత్రం. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలం ఆ జ్ఞానుల జీవితం నుండి మనం నేర్చుకున్నది, ఫస్ట్ అన్వేషించారు, వెదకారు. రెండవది ఆరాధించారు. ఆరాధించింది మాత్రం కాదు, వారు అర్పించారు. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం
అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కట్ట ముట్టించి తిని విశ్వాసం కాపాడుకొని తిని నా కొరకు నీతి క్రీడ ముంచబడి ఉంది. ఆ దినమందు నీతి కల న్యాయాధిపతి అయిన యేసయ్య నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను ఎదురు చూస్తున్న అపేక్షించిన అందరికీ అనుగ్రహించను. పౌలు చెప్తున్న మాట ఒకటే చెప్పి నేను ముగిస్తాను. ఏమన్నాడు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాడు. ఆమేన్. పౌలు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, గ్రీకు వాళ్ళకు ఒక అలవాటు ఉంది. గ్రీకు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి పూట వారు తింటున్నప్పుడు, ఆమేన్ స్తోత్రం, వారు ఒక గ్లాస్ ద్రాక్ష రసమును వారి దేవతకు ఇట్లా పోస్తారంట. అలా నన్ను గమనించాలి. పొద్దున వారు టిఫిన్ చేస్తున్నప్పుడు, ఆమేన్, నన్ను పోషిస్తున్న ఈ దేవతకు ఆమె కృతజ్ఞత చెల్లించడానికి కొరకు ఒక గ్లాసులో ద్రాక్ష రసము ఏం చేశారంటే ఆ దేవత ముందు ఇట్లా పోస్తారంట. మధ్యాహ్నం తింటున్నప్పుడు ఒక గ్లాస్ ద్రాక్ష రసం ఆ దేవత ముందు ఇట్లా పోస్తారంట. రాత్రి తింటున్నప్పుడు కూడా ఒక గ్లాస్ ద్రాక్ష రసం ఆ దేవత ముందు ఇట్లా వేస్తారంట. అది పౌలు చూస్తున్నాడు. గ్రీకు వాళ్ళకు ఒక అలవాటు సంప్రదాయం ఏమంటే, వారి దేవత వారిని పోషిస్తున్నది అనుకొని వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి పూట తింటున్నప్పుడు ఒక గ్లాస్ వైన్ ఆ దేవత ముందు పోస్తారు. కానీ నేను బాగా గమనించాలి, నా ప్రాణమును ఆమె నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం ఆమె నా ప్రాణమును ఇప్పుడే పానార్పణముగా నేను పోయబడుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యులు ఆమె వారి దేవత వారి దేవుడు పోషిస్తున్నారని దానికి కృతజ్ఞత కొరకు వారు ఒక గ్లాసు వైన్ లేకపోతే ద్రాక్ష రసమును పోషిస్తున్నారు, లేకపోతే అక్కడ పోస్తున్నారు. ఆమేన్. కానీ నేనైతే నా కొరకు ప్రైజ్ లార్డ్ ప్రాణమే పెట్టిన ఆ రాజులకు రాజు అయిన యేసయ్య కోసం నా ప్రాణమును నేనేం చేస్తా, పానార్పణముగా పోస్తాను. నీళ్లు భూమిలో వేస్తే మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వీలుందా? కాదు. వన్స్ ఫోర్ అవుట్ అంతే. భూమిలో పోస్తే ఇంకా అంతే, అది కిందికి పోతాయి. అలాగే పౌలు ఏమంటున్నాడు అంటే, నా ప్రాణమును స్తోత్రం ఇప్పుడే పానార్పణముగా నేను పోయబడుచున్నాను. నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసు కొరకు నా జీవితమును అర్పించుకుంటాను అని పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలం నీ జీవితమును యేసు కొరకు అర్పిస్తావా? సాతాను కొరకు కాదు, లోకము కొరకు జీవించింది చాలు. ప్రైజ్ లార్డ్. సంప్రదాయముల కొరకు మనుషుల కొరకు బ్రతుకునింది చాలు. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రైజ్ లార్డ్ నీ జీవితమును యేసు కొరకు అర్పించుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్నో మైల్ దూరం వెదకి వచ్చిన జ్ఞానులు జీవితంలో అన్వేషణ వారు అన్వేషించారు, యేసును కనుక్కున్నారు, సంతోషంగా తిరిగి వెళ్ళారు. అన్వేషించడం మాత్రం కాదు, యేసును పూజించారు, ఆరాధించడం మాత్రం కాదు, వారు యేసు కొరకు విలువైన వస్తువును అర్పించి వారు తిరిగి వెళ్ళారు. నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ ఆఖరి మాసంలో యేసయ్యను వెతుకుతున్నావా? అన్వేషిస్తున్నావా? పరిశుద్ధతను, కృపను, వాక్యమును ప్రైజ్ ది లార్డ్ అన్వేషిస్తున్నావా? యేసు నీతో ఉన్నాడని అన్వేషిస్తున్నావా? యేసు ఆమె నీ హృదయములో జన్మించాడని నువ్వు వెతుకుతున్నావా? వెతకితే యేసే సంతోషిస్తాడు. అదే యథార్థమైన క్రిస్మస్. హల్లెలూయా. అన్వేషించడం మాత్రం కాదు, యేసయ్య చిన్న పిల్లగా చూడలేదు, వారు రాజులకు రాజుగా చూసి సాగుల పడి ఆరాధించడం మాత్రం కాదు, రాజు అని గుర్తెరిగి వారికి స్తోత్రం యేసయ్య ఎదుట వారు విలువైన వస్తువును ఆమేన్ అక్కడ బహుమానంగా గిఫ్ట్గా అర్పించి వారు తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ రాత్రి కాలము ఆమేన్ స్తోత్రం క్రైస్తవులైన మన జీవితంలో అన్వేషించడం ఉందా? ఆరాధించడం జరుగుతుందా? అర్పిస్తున్నామా? ఆమేన్. మన జీవితమును ఈ రాత్రి కాలం పరిశీలించుకొని మన యేసయ్య కోసం ప్రైజ్ లార్డ్ ఈరోజు మనం బ్రతుకుంటున్నామంటే ఒకరోజు యేసయ్య మరణించాడు. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా ఈరోజు మనం సజీవముగా ఉంటున్నాం. కాబట్టి ఆ యేసు కొరకు ప్రైజ్ లార్డ్ మానవ అవతారము చేసి మానవ ఆమేన్ స్తోత్రం పాప పరిష్కారము కొరకు దేవునికి స్తోత్రం ఈ భూలోకములో మానవ అవతారముగా దేవుని కుమారుడుగా పుట్టిన ఆ యేసయ్య కోసం ఈ రాత్రి కాలం నీ జీవితమును అర్పించుకుంటావా? సమర్పించుకుంటావా? ప్రైజ్ లార్డ్. అదే యథార్థమైన క్రిస్మస్.
క్రిస్మస్. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు మోకరించాలి. ఆమె ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి. ఆమె ఈ రాత్రి కాలం వినబడిన వాక్యం ఒక్కసారి ధ్యానిస్తాం. ఎన్నో మైలు దూరము ఆమె స్తోత్రం వన్డేలో ఆమె ఆ రాజులకు రాజు అయిన యేసును, ఆ దేవుని కుమారుడు ఎక్కడ పుట్టాడో అని అన్వేషించి దాదాపు వేల పండుగలు చెప్తున్న ప్రకారము 1.5 సంవత్సరం వారు వన్డేలో ఆమె వెదకి అన్వేషించి చివరిగా యెరూషలేముకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆమె ఈ రాత్రి కాలము యేసును వెతుకుతున్నావా, అన్వేషిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానులు యేసును వెదకిన మాత్రం కాదు, ఆరాధించారు, అర్పించి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలం తీర్మానం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమర్పించుకో యేసుక్రీస్తు కోసం, ప్రభు కోసం నీ జీవితమును. ప్రైజ్ ది లార్డ్. నా మాటను వింటున్న ఆమె స్తోత్రం దేవుని బిడ్డలారా, యేసు కోసం నీ జీవితమును అర్పించాలి ఈ రాత్రి కాలము. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మానవ జాతి పాప విమోచన కోసం 2000 సంవత్సరముల క్రితము ఆమె బెత్లెహేములో ఆమె స్తోత్రం జన్మించిన యేసు ఈ రాత్రి కాలము ప్రైజ్ ది లార్డ్ నీకు రాజుగా ఉన్నాడా? నీకు రాజుగా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్ నీకు రాజుగా ఉన్నాడా? ఆయన రాజు అంటే నిన్ను పరిపాలించడానికి నీ చోటు ఇస్తావా? ఆయన రాజు అంటే ఆయనకి చట్టం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ చట్టానికి నీ లోబడుతావా ఈ రాత్రి కాలము? ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, నాకు నీవు వైద్యుడు మాత్రం కాదు, ఆదరణకర్త మాత్రం కాదు, ఆమె బాగు చేసేవాడు మాత్రం కాదు ప్రభువా. హల్లెలూయా. ఆమె స్తోత్రం స్వస్థపరిచేవాడు మాత్రం కాదు నైనా. హల్లెలూయా. సహాయకుడుగా మాత్రం